హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రివ్యూ అయితే చూసారు కదా, వీడియో ఎలా ఇచ్చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఫాంట్ ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఎలక్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి, ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే ఇలా తీసుకోండి. రేషియో తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. టెక్స్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత పైన రోబో రెగ్యులర్ మీద అయితే క్లిక్ చేసి ఇవాల్వ్ ఫాంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, లాస్ట్లో దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 3 లైన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్స్లోకి రండి. మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ అయితే ఇలా స్టార్టింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెండాటిని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇంపోర్ట్ అయితే అయిపోద్ది కానీ ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇంపోర్ట్ అయిపోద్ది. తర్వాత అయితే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది, చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇలా కిందకైతే రండి, ఇక్కడైతే గ్రూప్స్ ఉంటాయి. ఒక 10 పిక్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ గ్రూప్లోకి రండి, క్లియర్గా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ గ్రూప్లోకి వచ్చి ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చిన పిక్ని అయితే డిలీట్ చేసేయండి. పిక్ మీద క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడైతే మీ పిక్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియాలోకి వచ్చి మీ పిక్ని అయితే యాడ్ చేసి ఇలా చివరి వరకు రండి. వచ్చిన తర్వాత పిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పాండ్ మీద అయితే క్లిక్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే తీసుకురండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే పిక్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వచ్చి యాడ్ ఎఫెక్ట్స్లో టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి, TILES క్లిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మిర్రర్ అయితే ఆన్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అయితే పిక్ని మీకు సరిపడగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేయండి. ఈ పిక్ సెట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సెకండ్ గ్రూప్ చూపిస్తా. గ్రూప్ మీద క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇలా స్టార్టింగ్లోకి వచ్చి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళి మీ పిక్ని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఇలా కట్ చేయండి. మళ్ళీ ఎక్స్పెండ్ చివరి దాకా వెళ్ళి పిక్ మీద క్లిక్ చేసి ఎక్స్పెండ్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్. పిక్ని అయితే ఇలా జూమ్ చేసుకోండి, కొంచెం జూమ్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లో టైల్స్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఇంకో గ్రూప్ చూపిస్తాను ఫ్రెండ్స్, సేమ్ అలాగే చేయండి. ఫస్ట్ గ్రూప్లో అయితే ఈ విధంగా వస్తుంది కదా, ఇక్కడ కట్ చేయండి ఈ విధంగా, ఓకేనా ఫ్రెండ్స్, ప్రాబ్లం ఉండదు. థర్డ్ గ్రూప్లోకి రండి, ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇలా స్టార్టింగ్లోకి వచ్చి పిక్ని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ దాకా కట్ చేయండి, మళ్ళీ చివరి దగ్గర వెళ్ళి ఎక్స్పెండ్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసి పిక్ని అయితే కిందకి తీసుకురండి, ఫ్లాష్ ఎఫెక్ట్ మీద కిందకి. నెక్స్ట్ అయితే ఇలా జూమ్ చేసుకోండి కొంచెం. ఎఫెక్ట్స్లో అయితే టైల్స్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సేమ్ ఇంతే ఫ్రెండ్స్, ఆల్ గ్రూప్స్ అయితే ఇలాగే చేయండి, ఎడిట్ చేయండి. నెక్స్ట్ అయితే ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి వీడియోని మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎనీవే అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి, మర్చిపోకండి.